నమస్తే బాబు, ఏం పేరు? నాగేశ్వరరావు, ఏ ఊరు? మంగళగిరి, కొత్తపేట. కొత్తపేట. ఎలా ఉంది నారా లోకేష్ గారి చేతుల మీద వెరీ ఫైన్. అసలు అది చూస్తుంటేనే ఉమ్, ఉత్తర స్వర్గం లాగా బాగా చాలా బాగుంది. పాపం ఆయన చాలా శ్రమ పడుతున్నారు. ఆయన శ్రమ చూస్తుంటే మాకే జాలేస్తుంటుంది. ఈ పట్టా కోసం గతంలో మీరు పడ్డ కష్టాలు కానీ తిరిగిన ఆఫీసులు కానీ ఏమైనా ఉన్నాయా? ఎక్కడెక్కడ తిరిగారు? ఎంఆర్ఓ ఆఫీస్ కదా, తహసీల్దార్ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్, తర్వాత అలా రకరకాల ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా ఇస్తామని ఇవ్వరని చెప్పేసి మాయ మాటలు చెప్పడం జరిగిందని చివరికి వచ్చేటప్పటికి మన లోకేష్ గారు వచ్చాక పాపం ఆయన అన్న 2 నెలల సంవత్సరాల్లోనే తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు. ఆయన అలానే కాకుండా మంగళగిరిలో ఏది కావాలని మేము చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఎవరైనా వెళ్ళి మాకు పలాది కావాలంటే ఆయన మ్యాక్సిమం ఇమీడియట్గా అరేంజ్ చేస్తున్నారు. చాలా సంతోషం. ఎన్నికల హామీలో చెప్పిన మాట నెరవేరుస్తారని జనరల్గా అంటే పొలిటికల్ వాళ్ళ మాటలు డిఫరెన్స్గా ఉంటాయి. కానీ మరి బాబు గారు వాళ్ళ నాన్నగారు కూడా చాలా టాప్. ఈయన కూడా చేస్తారనే ఫీలింగ్ అనిపించింది. అనుకున్న ప్రకారం ఈయన పాపం రైతుల మొదలు కష్టపడుతూ కూడా చాలా సమస్యల్ని మ్యాక్సిమం తీరుస్తున్నారు, ఇంకా తీరుస్తారని చెప్పి. నారా లోకేష్ గారు అందించిన ఈ ప్రభుత్వ పట్ల భవిష్యత్తులో మీకు కానీ మీ పిల్లలకు కానీ ఎలా ఉపయోగపడుతుంది? ఎడ్యుకేషన్ అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది పట్ట కదా మెయిన్. దీని లోన్ తీసుకోవాలన్నా లేకపోతే అమ్మాలన్నా ఈ పవర్స్ వస్తాయి కాబట్టి దీని మూలాన బ్యాంకులో డబ్బులు ఉన్నట్టే కదా, ఇది ఈక్వల్ టు మనీ. కాబట్టి నో ప్రాబ్లం వస్తుంది. సుమారుగా 1000 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 3000 మంది కుటుంబాల ఆనందం కోసం మీరు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఈ పట్టాలు అందించారు. మీకు దాని గురించి ఏం చేశారు? మీకు అసలు చెప్పలేము. అది చాలా ఆనందం. ఎందుకంటే ఇది ఇంకొకళ్ళు అయితే ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ కావాలి, లేకపోతే ఇంకొకళ్ళు పర్మిషన్ కావాలి అని చెప్పి ఏదో నాంచటం చేసేవాళ్ళు. కానీ వీళ్ళు పాపం దగ్గరుండి మరి ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నారో మాకైతే తెలియదు. కానీ అన్నమాట ప్రకారం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇది ఇవ్వటమే కాదు, అసలు ఎంత ఆనందంగా ఇప్పుడు ఇవాళ పండగలాగానే తీసుకునే వాళ్ళందరూ వెరీ హ్యాపీ. అసలు చాలా ఆనందంగా ఉన్నారు. ఈయన ఇంకా బాగా చేస్తారని చెప్పి మాకు నమ్మకం కూడా ఉంది. ఈ పట్టా అందుకోవడం వల్ల మీ ఇంటి పైన మీకు హక్కు వచ్చినట్టేనా? అంతే కదా. అక్కేంట మాకు ఎవరు వచ్చి బెదిరించలేరు కదా, ఇక అసలు ఎవరు కదిలించలేరు కదా. ఇంతకుముందు ఎవరన్నా వచ్చి బేవర్సోళ్ళు కదిలించడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు అలాంటివి జరగవు. ఆక్రమించుకోలేరు, ఆక్రమించలేరు. ఎట్లా ఉంది నారా లోకేష్ గారి పరిపాలన? వెరీ వెరీ ఫైన్ అమ్మా. దాని గురించి మాటల కంటే కూడా పాపం చేతలు బాగా ఎక్కువ చేస్తున్నారని మాకు ఆనందం ఉంది. అందరూ నేను చూస్తుంటాను, ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎవరో పార్టీ కానివాడు తప్ప అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ ఇంకా బాగా దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరేం ఉద్యోగం చేశారు? నేను కరెక్ట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని ప్లానింగ్ డిపార్ట్మెంట్ పనిచేశాను. ఇప్పుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ ఎలా ఉంది? గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది? నారా లోకేష్ గారు అనుకున్నట్టు చేస్తారు. దానికి ఇక అంతకంటే చేసేయటానికి ఎవరికి ఏం దొరకదని నేను అనుకుంటాను. అంత బాగా పాప దగ్గరుండి చాలా అసలు తన పిల్లలకైతే ఎలా తల్లిదండ్రులు చేస్తుంటారో అలా ఆయన అదే దృష్టిలో పెట్టుకుని అందరూ డెవలప్ కావాలనే ఉద్దేశంతో మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. డెవలప్ అవుతుంది. గత ప్రభుత్వంలో ప్రభుత్వ బళ్ళు బాగుండే, ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఏముందమ్మా, మాటలే కానీ చేతలు లేవు. ఈ ప్రభుత్వంలో చేతలే కానీ మాటలు తక్కువ. మరి ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉంది? ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ పనితీరు ఎట్లా ఉంది? అది ఎక్సలెంట్ కదా, మనం చూస్తున్నాము. కంపెనీలు వైనాట్ చాలా వస్తున్నాయి కదా, మ్యాక్సిమం అసలు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు 100కి 100 మార్కులు ఎలా వస్తాయో నారా లోకేష్ గారికి, ఇంకా ఆయన అంతకంటే ఎఫర్ట్ నాకు తెలిసినంత వరకు ఎవరు చేయలేరు అని అనుకుంటున్నాను. ఫైనల్గా మీ సొంత ఇంటి కళ నెరవేరింది. ఆ కళ నెరవేర్చిన నారా లోకేష్ గారికి ఏం చెబుతారు? కృతజ్ఞతలు. అంతకంటే నేనొక్కనే కాదు, వందల మంది, ఇప్పుడు 1000 మంది వాళ్ళు ఈ పట్టాలు చూసుకుని ఎంతో మహా ఆనందంగా సొంత ఇక ఏమైనా చేయొచ్చు అన్న ఆనందంతో అందరూ హ్యాపీగా ఉన్నారు. అసలు ఈరోజు నిజంగానే పండుగ అని చెప్పుకోవచ్చు.